హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది హైదరాబాద్లో బయటకు వెళ్ళి. రోజు సండే అని బయటకు వచ్చాను. రోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? రామోజీ ఫిలిం సిటీ లాంటి హైదరాబాద్లో ఇంకొక రామోజీ ఫిలిం సిటీ ఉంది. అది చూపించడానికి అయితే వచ్చేసాను. దాని పేరు చిత్రమందిర్. నేను దీన్ని రామోజీ ఫిలిం సిటీ అని ఎందుకన్నానంటే ఇక్కడ కూడా షూటింగ్లు జరుగుతాయి. కాకపోతే ఎక్కువగా సినిమాలు కాదు, సీరియల్ షూటింగ్లు అయితే ఇక్కడ జరుగుతాయి. సో ఆ లొకేషన్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఇంతకీ ఈ లొకేషన్ ఎక్కడుందో చెప్పలేదు కదా. మన హైదరాబాద్లో మొయినాబాద్కి వెళ్ళే దారిలో అజీజ్ నగర్లో అయితే ఈ లొకేషన్ అయితే ఉంది. సో ఇదే అన్నమాట రామోజీ ఫిలిం సిటీ లాంటి చిత్రమందిర్. నేనైతే లోపలికి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. లోపలైతే షూటింగ్లు అయితే కొన్ని జరుగుతున్నాయి. అంతకు ముందు 2022లో ఈ లొకేషన్కి అయితే రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. ఎందుకంటే పక్కన ఆహా వాళ్ళు ఒక షో అయితే కండక్ట్ చేస్తున్నారు. అక్కడ లక్ష్మి మంచు, అలాగే రష్మి, ఇంకా వైవాహర్ష అయితే షూటింగ్లో ఉన్నారు. అక్కడికి లోపలికి అయితే వెళ్ళొచ్చు కానీ వీడియో అయితే తీయనివ్వరు. నేనైతే అక్కడ ముందుగా వెళ్ళలేదు. ముందైతే మనం ఇక్కడ లొకేషన్స్ అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్స్ అన్నీ కూడా, ఇల్లులు కూడా మనం ఏదో ఒక సీరియల్లో చూస్తూనే ఉంటాము. ఇవన్నీ కూడా రియల్ హౌస్ లా కనిపించే సెట్లు అన్నమాట. అంటే అంత స్ట్రాంగ్ గా ఉండవు ఇవి. సీరియల్ షూటింగ్లే కాకుండా అలాగే షోస్ కూడా జరుగుతూ ఉంటాయి. నేనైతే ఇప్పుడు మీకు ఒక హౌస్ చూపిస్తాను. అది ఏ సీరియల్లో చెప్పండి. సో చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. జెమినీ టీవీలో వచ్చే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్లో హౌస్ ఇది. జెమినీ టీవీలో శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ చూసేవాళ్ళు ఈ హౌస్ అయితే ఈజీగా గుర్తుపట్టేసి ఉంటారు. షూటింగ్ అంతా కూడా మాక్సిమం ఇక్కడ జరుగుతుంది. ఈ రోజైతే షూటింగ్ లేదు కాబట్టి మొత్తం హౌస్ అంతా ఖాళీగా ఉంది. జెమినీ టీవీలో వచ్చే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ అయితే ఆ ఛానల్లో నెంబర్ 1 సీరియల్ అనుకోవచ్చు. సో ఇక్కడైతే లోపలైతే మనం ఒకసారి చూద్దాము. లోపలైతే మొత్తం లైటింగ్ లేదు కానీ ఫర్నిచర్ మిగతావన్నీ కూడా అలాగే ఉన్నాయి. షూటింగ్ టైంలో లైటింగ్ ఇవన్నీ వేసి షూట్ అయితే చేస్తారు. ఈ తలుపులు ఇవన్నీ కూడా అంత స్ట్రాంగ్ గా లేవు, నార్మల్ గానే ఉన్నాయి. సినిమా అలాగే సీరియల్ సెట్లు అంటే ఇలాగే ఉంటాయేమో కానీ లోపలే మాత్రం రోడ్లు, హౌసెస్, ఒక చిన్న ఊర్లాగా ఉంది మొత్తం సెట్ అంతా. కానీ ఈ అరుగులు అలాగే మెట్లు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. కానీ ఆ స్తంభాలు, గోడలు కొన్ని అయితే మరి ఎలా ఉన్నాయంటే కొంచెం అంత స్ట్రాంగ్ గా అయితే లేవు. ఈ గేట్లు ఇవన్నీ కూడా రియల్ గానే ఉన్నాయి. ఈ అన్నపూర్ణ సీరియల్ హౌస్ ఎదురుగానే ఇంకొక హౌస్ కూడా ఉంటుంది. ఆ హౌస్ కూడా అన్నపూర్ణ సీరియల్లో చూపిస్తూ ఉంటారు. సో ఈ హౌస్ లో అన్నపూర్ణ సీరియల్ షూటింగ్ కూడా అవుతుందని చెప్పుకున్నాం కదా. అవే కాకుండా అంతకుముందు చాలా తెలుగు సీరియల్స్ అయితే షూటింగ్ అయితే జరిగింది. మీరు గమనిస్తే కొంచెం మీకు అంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఏ సీరియల్ షూటింగ్లు జరిగాయో మీకు అర్థమవుతుంది. నాకైతే బ్రహ్మముడి సీరియల్ అయితే ఇక్కడ జరిగిందని అనిపించింది. ఇక్కడైతే అమ్మవారి విగ్రహం ఉంది. మేబీ సినిమా సీరియల్ షూటింగ్లు అయినప్పుడు ఈ విగ్రహాన్ని ఇలా యూజ్ చేసుకుని ఉంటారు. తర్వాత పక్కన పెట్టేసరికి కొంచెం పాడైందని చెప్పుకోవాలి. చూసారు కదా, మొత్తం ఒక ఊర్లా ఉంది మొత్తం సెట్ అంతా. ఇక్కడ ఒక హౌస్ ఉంది. లోపల షూటింగ్ అయితే జరుగుతుంది కానీ అంత హడావుడి లేదు. వెళ్ళి అడిగాను లోపల ఏదైనా షూటింగ్ జరుగుతుందా అంటే షూటింగ్ అయితే జరుగుతుంది కానీ లోపల ఎవరు లేరు, అంతా బయట ఉన్నారని చెప్పారు. ఇక్కడ గార్డెన్ చూసారా ఎంత అందంగా ఉందో. నేను చూసిన ఇప్పటి వరకు సెట్లో కూడా ఈ సెట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇదంతా స్తంభాలన్నీ కూడా లోపలంతా డొల్ల ఏం లేదు. సో లోపలికి వెళ్దాము. ఇప్పుడు మనం వెళ్ళే సీరియల్ సెట్ నిజంగా ఒక రాజ దర్బార్లో ఉంది. మనం చాలా సీరియల్స్ లో కూడా ఈ సెట్ ని చూస్తుంటాం. ముఖ్యంగా జాతిరత్నాలు, అదే కుక్ విత్ జాతిరత్నాలు సెకండ్ పార్ట్ ఉంది కదా, దాని ప్రోమో అయితే ఇక్కడే చేశారు. నేను చూడగానే వెంటనే గుర్తుపట్టేశాను. అలాగే జీ తెలుగులో వచ్చే ఘరానా మొగుడు సీరియల్ కూడా మొత్తం ఇక్కడే తీశారు. సెట్ అంతా కూడా చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఒక జమీందార్ ఫ్యామిలీని చూపించడానికి, రాయల్ ఫ్యామిలీని చూపించడానికి సెట్ అయితే యూస్ చేస్తారని అనిపించింది. తెలుగులో వచ్చే ఘరానా మొగుడు సీరియల్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. కాకపోతే పైన ఇవన్నీ కూడా అంతస్తులు కనిపిస్తున్నాయి కదా, అవి ఓన్లీ షోయింగ్ మాత్రమే. లోపల ఎలాంటి గదులు లేవు. ఫర్నిచర్స్, ఈ టేబుల్స్, కుర్చీలు ఇవన్నీ కూడా రియలిస్టిక్గానే ఉన్నాయి. సో ఈ సెట్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఉన్న వాటిల్లో. అక్కడ నుండి బయటకైతే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే బస్ స్టాండ్. మనం చాలా సీరియల్స్లో ఈ బస్ స్టాండ్ అయితే చూసి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.